అందువల్ల ఈ విజయం వెనక ఇద్దరి పాత్ర ఉంది. ఆ మాటకొస్తే లోకేష్ పాత్ర కూడా ఉంది. ఇప్పుడు లోకేష్ కూడా యువగలం యాత్ర అవన్నీ చేశారు కదా. సో అందువల్ల లోకేష్ 2014లో టీడీపీ గెలవడంలో లోకేష్ పాత్ర లేదు, కానీ 2024లో టీడీపీ గెలవడంలో ఎంతో కొంత లోకేష్ పాత్ర కూడా ఉంది, కాదనలేం కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఒక నాయకత్వానికి ప్రజలు తీర్పు చెప్పారు, అది రియాలిటీ. ఆ తీర్పు చెప్పడానికి ఆ కూటమిని నిర్మించి ఒక రాజకీయ వాతావరణాన్ని తెచ్చింది. ఈ మొత్తం ఇక రాజకీయ ఫలితానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు, అందులో డిస్ప్యూట్ లేదు. అందువల్ల వైసీపీ నేతలు అన్నదానికి నేననేదానికి చాలా తేడా ఉంది. సో ఇక పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో చేరతాడా చేరడా ఈ చర్చ రావాల్సిన అవసరమే లేదు మీరు అన్నట్లు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ. ఇప్పుడు టీడీపీ తర్వాత నెక్స్ట్ 21 సీట్స్ వచ్చాయి. 100% స్ట్రైక్ రేటు, ఏ పార్టీకి లేని స్ట్రైక్ రేట్ కదా. సో అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చేరుతాడనే నా నమ్మకం. ఎందుకంటే ఆయన ఫస్ట్ రియాక్షన్లో కూడా మెగా డిఎస్సి అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బాధ్యత నేను తీసుకుంటాను, కక్ష సాధింపులకు పోము అని ఈ ఆల్మోస్ట్ అకౌంటబిలిటీని కూడా ప్రకటించాడు. సో అందువల్ల ఆయన 2 ఆప్షన్స్, ఒకటి ఆయన బయట ఒకవేళ మంత్రి కాకపోతే కూటమి కన్వీనర్గా, అంటే ఇప్పుడు ఎలాగైతే ఆల్ ఇండియా స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్ అని చర్చ నడుస్తుందో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ పదవి కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కన్వీనర్ గానో చైర్మన్ గానో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏకు పవన్ కళ్యాణ్ని పెట్టి మంత్రిగా ఆయన మంత్రివర్గంలో ఉండకుండా ఈ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వానికి పార్టీకి కూటమికి మధ్య ఒక అనుసంధానకర్తగా పవన్ కళ్యాణ్ పాత్ర పోషించడం. సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్కు లాభము అంటే ఈ ప్రభుత్వము ప్రజల హామీలను నెరవేరిస్తే ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్కి పోతుంది. ఒకవేళ హామీలను నెరవేర్చలేదనుకుందాం, అది కూడా అంత ఈజీ క్వశ్చన్ కాదు, చాలా ఛాలెంజెస్తో కూడుకున్నది. అప్పుడు ప్రశ్నించడానికి డిమార్కెట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కెన్ క్వశ్చన్, ఇంకో మీరు ఇది చెయ్యాలి అని అడగచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఆ రకమైన పాత్ర పోషిస్తాడా? ఎందుకంటే ఆయన క్యాబినెట్లో ఉండి సక్సెస్కు ఫెయిల్యూర్స్ కూడా బాధ్యత వహించాలి. బయట ఉంటే సక్సెస్లో క్రెడిట్ వస్తుంది, ఫెయిల్యూర్కు నష్టం జరగదు. ఆ వ్యూహం ఏమైనా మరి పవన్ కళ్యాణ్ అనుసరిస్తాడా? ఎందుకంటే ఆయన భవిష్యత్తు రాజకీయ దృష్టితో ఆలోచించి ఫ్యూచర్లో జనసేనయే ఒక బలమైన పార్టీగా ఎదగాలి అని కోరుకుంటే, ఎందుకంటే ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఉంటామన్నాడు. సో ప్రధాన ప్రతిపక్షంగా ఎలా ఉంటారు? అందువల్ల ఈ చర్చ జరుగుతుంది. బట్ ఐ డోంట్ థింక్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగానే ఉంటాడు అని నా నమ్మకం. బట్ రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఏం చెప్పలేము. ఎస్ సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తోంది సార్, హైలైట్ చేస్తోంది. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఇక్కడ ఇకపై మారిన చంద్రబాబు నాయుడిని చూస్తారు మీరు, అధికారుల పెత్తనం ఉండదు, రాష్ట్ర ప్రయోజనాలే ఎంపీల కర్తవ్యం కావాలని కూడా నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు ముందున్న సవాళ్ళు ఏంటి? డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రచారం చేస్తుంది అంటే ప్రజలకు గుర్తు చేయడం. సో ఈ హామీలు ఇప్పటి వరకు ప్రచారం చేస్తారు, రేపు అమలు కాలేదనుకో ప్రశ్నించడం మొదలు పెడతారు. సో అందువల్ల మేనిఫెస్టోను ఒక పార్టీ ఎన్నికలకు ముందు బాగా ప్రచారం పెడతాయి, ఎన్నికల తర్వాత అది ఎక్కువ చర్చకొస్తే ప్రమాదం. ఎందుకంటే అమలు చేయాలి కదా. ఇప్పుడు రోజు గుర్తు చేస్తూనే ఉంటారు, ఎందుకు గుంటారు ప్రత్యర్థులు. డెఫినెట్గా మొదటి సవాల్ ఏంటంటే సూపర్ 6 అమలు చేయడం. ఎందుకంటే సూపర్ 6 అమలు చేయాలి, ఎందుకంటే అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపైన పెట్టిన ఖర్చు కన్నా చాలా ఎక్కువ ఖర్చు. అది ఏ అంచనా ప్రకారం చూసినా, ఎందుకంటే జగన్ 3,000 ఇస్తా అంటే చంద్రబాబు 4,000 ఇస్తా అన్నాడు, జగన్ ఒక్కరికి ఇస్తా అంటే చంద్రబాబు 2 ఇస్తా అన్నాడు. సో దాదాపు ఎవ్రీథింగ్లో ఒక అడిషన్ ఉన్నది మీకు సూపర్ 6లో గమనిస్తే. దానికి తోడు కొత్తగా ప్రతి మహిళకు డబ్బులు ఇస్తామన్నాడు, మహిళలకు ఉచిత రవాణా అన్నారు. సో ఇవన్నీ కూడా అమలు చేయాలి ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఒక 6 నెలల వరకు ప్రజలు అడగకూడదు కూడా. ఏ ప్రభుత్వానికైనా మనం సమయం ఇవ్వాలి. నేను తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విషయంలో అదే చెప్పాను, సమయం ఒక 6 నెలలన్నా కనీసం వెసులుబాటు ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఫైనాన్షియల్ సెట్ చేసుకోవాలి,
ప్రియారిటీ సెట్ చేసుకోవాలి, పాలన పైన గ్రిప్ రావాలి. అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి